వెల్కమ్ టు రాజా స్టడీ ట్యుటోరియల్. మన ఛానల్లో భాగంగా ఈరోజు 6వ తరగతికి సంబంధించినటువంటి సోషల్లో టెట్ 2+ డిఎస్కి సంబంధించిన 6వ తరగతి సోషల్లో 3వ లెసన్ అయినటువంటి భూస్వరూపాలు. భూస్వరూపాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. భూస్వరూపాలు 3వ లెసన్ 6వ తరగతిలోని సోషల్లో 3వ లెసన్ దేని గురించి తెలియజేస్తుందంటే ఈ భూస్వరూపాల గురించి తెలియజేస్తుంది. సో ప్రతి ఒక్కరూ టెట్ కానీ అలాగే డిఎస్ కానీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిరోజు నేను చెప్పేటువంటి ఏవైతే టెట్ 2+ డిఎస్సికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ మీకు నోటిఫికేషన్లో రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ భూస్వరూపాలు అనే దగ్గర అయితే వాస్తవానికి మనకు ఇక్కడ భూమి అనేది సమతలంగా కానీ లేదా ఏకరీతిగా కానీ లేదు. మన భూమి ఏదైతే ఉంటుందో సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేకపోవడం వల్ల అనేక రూపాలలో దగ్గర ఎత్తుగా ఉంటుంది, అలాగే పల్లలుగా ఉంటుంది, అంటే ఎత్తు పల్లాలుగాను ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని చోట్లలో అయితే పర్వతాలు కొండలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి మధ్యలో అంతరాయం అనేది ఉండడం జరుగుతుంది. సో అంతరాయం ఉంటుంది కాబట్టి దాన్నే మనం ఏం చెప్పుకోవడం జరిగిందంటే భూ నైసర్గిక స్వరూపాలు అంటే ఏంటంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి మధ్య అంతరాయం అనేది గమనించవచ్చును. దానిని ఏమంటారంటే భూ నైసర్గిక స్వరూపాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి మధ్య అంతరాయాన్ని గమనించవచ్చు. కాబట్టి దానిని మనం ఏమంటారంటే భూ నైసర్గిక స్వరూపాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. భూ నైసర్గిక స్వరూపాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు అంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ 3 రకాలు ఏంటి అంటే నంబర్ 1 పర్వతాలు, నంబర్ 2 పీఠభూములు, నంబర్ 3 మైదానాలు ఎక్కువ జరుగుతుంది. అయితే పర్వతాలు అంటే ఏంటి, పీఠభూములు అంటే ఏంటి, మైదానాలు అంటే ఏంటి? సో మనకు అత్యధిక ఎత్తును అలాగే వాలును కలిగి వాటిపై అతి తక్కువ సమతల ఉపరితలాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారంటే పర్వతాలు అంటారు. పర్వతాలు అనగా మనకి ఇక్కడ ఏంటంటే అత్యధిక ఎత్తును కలిగి ఉండి ఈ విధంగా ఎత్తును కలిగి ఉండి వాటిపైన సమ ఉపరితలాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారంటే పర్వతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పర్వతాలు అనేవి ఈ విధంగా ఉంటాయండి. పర్వతాలు అని అంటే మనకు అత్యధిక ఎత్తును కలిగి ఉంటాయి. ఆ ఎత్తును కలిగి ఉండి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. సో అలా కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే పర్వతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎత్తును కలిగి ఉండి ఈ విధంగా ఎత్తును కలిగి ఉండి ఇక్కడ పైన సమ ఉపరితలం అంటే తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే పర్వతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి భారతదేశంలోనే పర్వతాలు అనేవి మనకు ఏమున్నాయి? హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు అలాగే హిమాలయాలతో పాటు ఆరవలి అలాగే విద్యా సాత్పురా వంటి ఏవైతే
పర్వత శ్రేణులు అంటే ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు అనేవి కలవుగా చెప్పుకోవడం జరుగుతుంది. సో హిమాలయాలు, అరావలి, అలాగే విద్యా సాత్పుర పర్వతాలు అనేవి ఉన్నాయి. మరి మన రాష్ట్రంలో ఎలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, అలాగే వికారాబాద్, అలాగే వికారాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, అనే జయశంకర్ భూపాలపల్లి, అలాగే సో ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే జయశంకర్ భూపాలపల్లి, సో అలాగే మనకు ఉన్నటువంటి జగిత్యాల, అలాగే నాగర్ కర్నూల్ వంటి ఏవైతే ఈ ప్రదేశాలు ఉన్నాయో ఈ యొక్క ప్రదేశాలలో పర్వతాలు మీన్స్ కొండలు అనేవి ఉన్నాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, నాగర్ కర్నూలు వంటి ప్రాంతాలలో ఈ పర్వత శ్రేణులు అనేవి కలవుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంటే చూసుకున్నట్లయితే మనకు సో సాత్మాల కొండలు, సో ఇక్కడ సాత్మాల కొండలు, ఈ సాత్మాల కొండలు అనేది ఆదిలాబాద్, అలాగే నిర్మల్, సాత్మాల కొండలు, తర్వాత బాలాఘాట్, సో బాలాఘాట్ కొండలు వచ్చేసి మనకు నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్ నగర్ ఏవైతే ఉంటాయో ఈ రెండు ప్రాంతాల మధ్య బాలాఘాట్, అలాగే అనంతగిరి కొండలు, ఈ అనంతగిరి కొండలు అనేవి వికారాబాద్లో కలవు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాఖీ కొండలు వచ్చేసి ఇది జగిత్యాల, అలాగే రాఖీ కొండలతో పాటు కందికల్ కొండలు వచ్చేసి ఈ కందికల్ కొండలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అలాగే వాటితో పాటు సిర్నపల్లి కొండలు. ఈ సిర్నపల్లి కొండలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే నిజామాబాద్లో ఉన్నాయి సిర్నపల్లి కొండలు. అలాగే సిర్నపల్లి కొండలతో పాటు దేవరకొండ కొండలు, ఇవి మనకు దేవరకొండ కొండలు అనేవి ఎక్కడ కలవంటే నల్గొండల కలవు. సో ఇక్కడ మనకు బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాత్మాల కొండలు ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలలో ఉన్నాయండి. బాలాఘాట్ కొండలు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అనంతగిరి, వికారాబాద్, రాఖీ కొండలు జగిత్యాల, కందిగల్ కొండలు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిర్నపల్లి కొండలు నిజామాబాద్, దేవరకొండ కొండలు ఏవైతే ఉంటాయో నల్గొండ జిల్లాలో ఈ కలవుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఏంటంటే బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. ఇవి పర్వతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది, ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పీఠభూములు వచ్చేసి ఇవి ఎత్తైన ప్రదేశాలు. వాస్తవానికి పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఎత్తైన ప్రదేశాలు ఈ విధంగా ఎత్తైన ప్రదేశాలను కలిగి ఉండి, సో ఈ విధంగా ఎత్తైన ప్రదేశాలు కలిగి ఉండి కానీ ఇక్కడ విశాలమైనటువంటి భూభాగం అంటే విశాలమైనటువంటి ఏవైతే ఉపరితలం కలిగి ఉంటాయి వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. సో విశాలమైనటువంటి అత్యధిక ఎత్తును ఉండి
విశాలమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉంటాయి. విశాలమైనటువంటి భూభాగాన్ని అంటే ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటారంటే పీఠభూములు అంటాము. అక్కడక్కడ ఏంటంటే కొండలు ఉంటాయి. సో కొండలు, ఈ విధంగా కొండలు ఉంటాయి. సో ఆ కొండలు ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే సో పీఠభూములుగా చెప్పుకోవడం జరుగుతుంది. వాస్తవానికి మన భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమిగా చెప్పుకోవడం జరుగుతుంది. దక్కన్ పీఠభూమి, భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి ఏదైతే ఉంటుందో మనకు ఈ విధంగా మన భారతదేశ పటం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా సో భారతదేశ పటం చూసుకున్నట్లయితే ఈ విధంగా సో సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ఉన్నది అనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పశ్చిమాన ఏముంది, పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఆ విధంగా తూర్పు కనుమలు ఉన్నాయి. సో ఇది ఎప్పుడైనా సరే మనకు పశ్చిమ వైపున ఉన్నది, పశ్చిమ కనుమలు, తూర్పు వైపున తూర్పు కనుమలు. సో ఇది ఎక్కువ భాగము మన తెలంగాణలో దక్కన్ పీఠభూమి అనేది తెలంగాణలోనే ఉండడం వల్ల దీనిని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. తెలంగాణలో ఉండడం వల్ల ఇది కుడి వైపున వాలి ఉంటుంది. తెలంగాణ అనేది మనకి ఏంటంటే కుడి వైపున వాలి ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం కుడి వైపున వాలి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే దక్కన్ పీఠభూమి అంటే పీఠభూములు మన భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది అంటే దక్కన్ పీఠభూమి. అది మన తెలంగాణలో ఉంది. సో మన తెలంగాణలో ఎక్కువ భాగం ఉండడం వల్ల దీనిని దక్కన్ పీఠభూమికి మరో పేరు ఏంటంటే తెలంగాణ పీఠభూమి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము అంశాలు మళ్ళీ ఇది ఇక్కడ ఏంటంటే తూర్పు వైపునే వాలి ఉంటుంది. సో ఈ విధంగా తూర్పు వైపున వాలి ఉంది. సో పశ్చిమ కనుమలువి తూర్పు కనుమలు. సో ఈ విధంగా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ విధంగా ఉన్నదండి. ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఇక్కడ మన తెలంగాణ టీఎస్ అనేది ఉన్నది. సో తెలంగాణ స్టేట్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ భాగం మన రాష్ట్రంలోనే దక్కన్ పీఠభూమి మన రాష్ట్రంలోనే ఉండడం వల్ల తెలంగాణ పీఠభూమిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది పీఠభూములు. తర్వాత మైదానాలు, పర్వతాలు పీఠభూముల వలె కాకుండా సో పర్వతాలు పీఠభూముల వలె కాకుండా ఇది సమతలంగా ఉంటుంది. సమతలంగా ఉంటుంది కాబట్టి దీనిని మైదానాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే పర్వతాల వలె కాకుండా పీఠభూముల వలె కాకుండా సున్నితంగా ఉంటుంది. అంటే సున్నితముగా అంటే సో సున్నితంగా వాలు కలిగితే అంటే సమతలంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సమతలంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటారంటే మైదానాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి మైదానాలు అనేవి మనకు సింధు నదికి ఉపనదులైనటువంటి సో పంజాబ్ మైదానం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? సో పంజాబ్ మైదానం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే సింధు నదికి ఉపనదులైనటువంటి ఆ నదుల ద్వారా ఏర్పడినటువంటి మైదానమే మనకి ఈ మైదానం పంజాబ్ మైదానంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు ఇంకొక మైదానం ఏంది? గంగా మైదానం. ఈ గంగా మైదానం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే మనకు ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే గంగా మైదానము ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల గుండా ఈ గంగా మైదానం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో గంగా మైదానం ఏర్పడుతుంది కాబట్టి సో ఇక్కడ మనకు ఒరిస్సా రాందన సో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల గుండా గంగా మైదానం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము సో గంగా సింధు మైదానం అంటారు. సో వాస్తవానికి చూసుకున్నట్లయితే మన భారతదేశ పటం చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా మన భారతదేశం పటం చూసుకున్నట్లయితే సో యావరేజ్గా ఈ విధంగా చూసుకున్నట్లయితే సో మనకు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉదాహరణకి
సో సో ఉదాహరణకి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ నుంచి మనకు ఈ విధంగా పంజాబ్ నుండి పంజాబ్ మైదానం అంటే మనకు సింధు నదికి ఉపనదులైనటువంటి ఈ ఈ విధంగా 5 నదులు ఈ విధంగా ప్రవహిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే పంజాబ్ మైదానం, సింధు మైదానంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో పంజాబ్ లో సింధు మైదానం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ నుంచి మనకు ఎక్కడైతే ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సో పశ్చిమ బెంగాల్, సో ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్, బీహార్, సో పశ్చిమ బెంగాల్ వీటి ద్వారా ఏర్పడేది ఏంటంటే గంగా మైదానం. ఈ రెండింటిని కలిపితేనే మనం ఏమంటారంటే సో ఏమంటామండి మనం ఈ రెండింటిని కలిపి సో ఏమంటామంటే గంగా సింధు మైదానంగా కూడా జరుగుతుంది. గంగా సింధు మైదానం. సో ఈ విధంగా సో సింధు నదికి ఉపనదులు అనేది ఈ విధంగా ప్రవహిస్తాయి. అలాగే మనకు ఈ యొక్క గంగా నది అనేది సో 3 రాష్ట్రాల గుండా ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల గుండా గంగా మైదానం అనేది ఏర్పడింది. అంటే ఈ రెండింటిని కలిపి మనం ఏమంటారంటే సో గంగా సింధు మైదానంగా కూడా జరుగుతుంది. మరి వాస్తవానికి ఇక్కడ తూర్పు తీరం అనేది ఉంటుంది. సో తూర్పు తీరంలో మనకి ఏ రాష్ట్రాలు వస్తాయంటే తమిళనాడు వస్తాయి, తూర్పు తీరం తమిళనాడు, అలాగే తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్. సో దీన్ని ఈ 4 రాష్ట్రాలను కలిపి మనం ఏమంటారంటే తూర్పు తీరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇగో ఈ విధంగా పశ్చిమ వైపున ఉండే వాటిని పశ్చిమ తీరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఏ రాష్ట్రాలు వస్తాయో ఈ విధంగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, గోవా, తర్వాత కర్ణాటక ఈ విధంగా సో ఈ పశ్చిమ తీరం అనేవి సో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నదండి. దీన్నే గంగా సింధు మైదానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి మైదానాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మన భూపరితలం ఏదైతే ఉంటుందో